ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మరి దేవుని యొక్క సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మీరందరూ దేవుని యొక్క మాటలు వింటున్నారు కాబట్టి మీ జీవితంలో బలమైన కార్యము దేవుడు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. సమయమందు ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడైన యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి విశేషముగా ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఈ సమయమందు నీ సన్నిధిలో ఉంటున్నాం తండ్రి. ప్రభువా, నీవు మాట్లాడే దేవుడవు, కృప చూపే దేవుడవు. నీ వాక్కు ద్వారా మాట్లాడి, నీ బిడ్డలతో మాట్లాడి తండ్రి, అద్భుతమైన కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కొద్ది మాటలు ప్రభువా అయ్యా నా తండ్రి, నీ బిడ్డల హృదయాలు కరిగించాలి ప్రభువా, వారి మనోనేత్రములు తెరవాలి తండ్రి. మీ ఆత్మతో నింపండి ప్రభువా, మీ ఆత్మ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కార్యాలు చేయమని, ఇది మొదలుకొని వచ్చే వరకు తండ్రి నీ బిడ్డలు నీ సాక్షులుగా నిలబడాలి. నాతో మాతో అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రార్థనలను అంగీకరిస్తూ ప్రార్థనకు ప్రతిఫలం ఇష్టానికి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తుంటున్నాడు. మనం అనుకుంటాం, ఎన్నోసార్లు ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నా ప్రార్థన గ్రహిస్తుంటున్నాడా, నా ప్రార్థన విని నాకు జవాబు ఇవ్వగలుగుతాడా అని చాలా మట్టుకు ఆలోచనలో ఉంటారు ప్రజలు. దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉంటున్నాడు, మన హృదయంలో ఉంటున్నాడు. నువ్వు చేసే ప్రతి పని ఆయన చూస్తుంటున్నాడు. నువ్వేం చేస్తుంటున్నావు, నువ్వెలా ఉంటున్నావు అని దేవునికి తెలుసు. నీ జీవిత చరిత్ర దేవునికి తెలుసు. నీకెంత అప్పు ఉన్నది, నీకు ఎంత బలహీనత ఉన్నది, నీకెంత నీ జీవితంలో దుఃఖముగా ఉంటున్నావు అనేది దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సాయంకాలము దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నువ్వు దేవుని యొక్క మాట వింటే, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. ఎందుకంటే మొట్టమొదట నమ్మకము కలగాల దేవుని మీద. నమ్మకము ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. ఈరోజు దేని మీద ఎక్కువ నమ్మకం ఉంటున్నది నీకు? దేని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటున్నావు? నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉంటే ఖచ్చితంగా నీవు దీవించబడతావు. ఖచ్చితంగా నీవు దేవుని యొక్క మాటకు లోబడితే, దేవుని పిలుపుకు లోబడితే ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ప్రజల మధ్యలో నిలబడి ప్రజలను ఎంబడించి ఈ లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు నా మాట వింటలేడు, నా ప్రార్థన వింటలేడు అంటే అది నీకు అసాధ్యమే కానీ సాధ్యమైన విషయము కాదు. నమ్మకము లేకుండా ప్రార్థన చేస్తే ఫలించటం ఎలా? భూమిని దున్ని
దానిలో విత్తనాలు చల్లుతున్నప్పుడు విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క విత్తనాలు నేను వలుకుతున్నాను, ఇవి మొలుస్తాయని నమ్మి ఆ విత్తనాలు భూమిలో నువ్వు చల్లుతుంటున్నావు. ఆ భూమిలో అది చనిపోయి తిరిగి మలలేస్తుంటున్నది. చూస్తే వర్షాన్ని కురిపించినప్పుడు ఆ భూమిలో ఆ విత్తనము ఉబ్బి పలిగిపోయి మరొక్క మొక్కగా బయటికి వచ్చినప్పుడు నువ్వెంతో సంతోషిస్తుంటున్నావు. ఎందుకంటే ఆ భూమి మీద ఉంటున్న గడ్డిని, దాంట్లో ఉంటున్న చెట్లను అన్నిటినీ నరికేసి దాన్ని శూన్యముగా చేసి అప్పుడు విత్తనాలు వేస్తుంటున్నావు. ఆ విత్తనం ఏమవుతుందంటే అది ఫలిస్తుంటున్నది. ఈరోజు నీ జీవితాన్ని కూడా మొట్టమొదట నీ జీవితంలో ఉంటున్న ప్రతి పాపాన్ని కడిగి వేయాలి. ప్రతిదీ నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రతిదాన్ని నీవు ఒప్పుకొని నీ శరీరాన్ని శూన్యముగా చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, శూన్యముగా చేసినప్పుడే అప్పుడు నీవు ఫలించటము స్టార్ట్ అవుతుంది. నీవు ప్రార్థిస్తున్నప్పుడు కన్నీరు పెట్టాలా. నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వినటట్టు ఉండాలా. నీవు అనుకున్నది సాధించాలంటే దాని పట్ల నువ్వు వేగిరమే లేచి ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు దాన్ని పొందగలుగుతావు. ఈ లోకం ఇచ్చే ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పదని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఈ లోకములో పై ప్రేమలే. ఎలాంటి ప్రేమలు ఉన్నాయంటే పై ప్రేమలు. నీ దగ్గర సమృద్ధి అనే ఆస్తి ఉంటే అనేక మంది దోస్తులు వస్తారు, ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు పెరుగుతారు. నీ దగ్గర ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు నీవు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయని స్నేహితులుగా మారిపోతారు. నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని రక్త సంబంధులుగా మారిపోతారు. ఈరోజు దేనిని బట్టి ఇలా అవుతుందంటే నీ బలహీనతను బట్టి అలా జరుగుతుంటున్నది. నువ్వు ఫోన్ చేస్తే ఏదైనా అడుగుతాడేమో సాయము అని ఆ లిఫ్ట్ చేయరు. ఈ లోకమే ఒక మాయలోకమని దేవుడు చెప్తుంటున్నాడు. ఈ లోకమును నమ్మినవాడు నశించిపోతాడు కానీ ఆశీర్వదించబడడు. దేవుని నమ్మి దేవుని మాటలకు లోబడి దేవునికి విధేయత ఇచ్చి ఆయనను ఘనపరుస్తే ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు. ఇక్కడ అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యము ఏమంటున్నాడు? కాగా ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఏమంటున్నాడు? కాగా ఎవడును క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవి అగును. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాల. నూతనమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పంట వేసి ఆ పంట అంతా కోసినాం. ఆ సేను ఎలా ఉంటుందంటే అంతా గడ్డితో నిండి మొక్కలతో నిండి ఉన్న దాంట్లో నువ్వు విత్తనాలు వేయవు. ఏం చేస్తావు అంటే దాన్ని మొట్టమొదటిగా దాన్ని సాపు చేసి క్లీన్ చేసి నీళ్లు ఎలా ఆగాలన్నది దాన్ని చూసి అలాగా ఆ భూమిని తయారు చేస్తావు. అప్పుడు దాంట్లో విత్తనాలు వేస్తావు కాబట్టి అప్పుడు నీకు విశ్వాసం ఉంటుంది ఈ భూమి ఫలిస్తుందని. దేవుడు గుడంగా నీలో విత్తనం వేయాలంటే, నీ జీవితాన్ని బాగు చెయ్యాలంటే దీనిని నీవు సాగు చేసుకోవాలి. ఈ హృదయం అనే ఆలయాన్ని నువ్వు పరిశుద్ధంగా దాన్ని సాపు చేసుకోవాలా. ప్రియ దేవుని బిడ్డ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
నమ్మాలనా లేదా? ఎవరిని నమ్మాలా? దేవుణ్ణా దయ్యాన్నా? దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మిన ఎడల నీ జీవితము అద్భుతమైన రీతిగా ఉంటుంది. నీవు నమ్మిన ఎడల దీవించబడదు, నీవు నమ్మిన ఎడల ఆశీర్వదించబడదు. నమ్ముట నీ వలన అవుతుందా? ఎవరో ఇస్తారని, ఎవరో సాయపడతారని నువ్వు ఆశపడకో. ఎవరో ఏదో నేను ఎవరి దగ్గరైనా ఏదైనా ఆశిస్తానని నువ్వు ఆశపడకో. నువ్వు ఏది ఆశపడ్డా దేవుని దగ్గర ఆశపడాల ప్రయత్నం బిడ్డ. అప్పుడు ఖచ్చితంగా దీవించబడతావు. ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు నీతో ఉంటున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని అంటున్నాడు. ఆయన కునుకడు, ఆయన ఎప్పుడు నిద్రపోడు. ఇహలోక సంబంధమైన వాటి లెక్క కాదో. ఇహలోక సంబంధమైన వారు నిద్రపోతారు, ఆయన పైలోక సంబంధి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడైన ఆయన నిద్రపోడు, కొనుకడు. దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఆయనను ధ్యానించాలి. ఎప్పుడు మెలకుగా ఉంటాడు మన దేవుడు. నువ్వే రాత్రి లేచినా నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వే పగలైనా మాట్లాడినా నీతో సిద్ధంగా ఉంటాడు. నీ పనుల భారము యెహోవా మీద మోపమని అందుకే అన్నాడు. నీ భారము యెహోవా మీద మోపు. సమాజంలో నీకు విలువ లేదు, బాధపడుతున్నవా? పిల్లలున్నారని బాధపడుతున్నవా? అయ్యో నా భార్య లేదు, అయ్యో నా భర్త నా మాట వింటలేరు అని కుటుంబంగా బాధపడుతున్నారా? అన్నీ ఉన్న సమాధానము లేని జీవితం మీకు ఉంటున్నదా? ఆయన యొద్దకు రండి. ఆయన మీకు విశ్రాంతినివ్వబోతున్నాడు, సమాధానమునివ్వబోతున్నాడు, మీ కుటుంబానికి శాంతిని అనుగ్రహించబోతున్నాడు. వింటున్నావా? ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? నీ జీవితం ఎలా ఉన్నది? ఒక్కసారి నువ్వు తిరిగి పాతవాన్ని విడిచిపెట్టు. పాతవి గతించును, కొత్తవి అగునని అంటున్నాడు. నువ్వు మారినప్పుడే కొత్తగా అవుతుంది. నువ్వెప్పుడు మారితే అప్పుడు ఆయన కొత్తదిగా చేస్తాడు. నీ జీవితాన్ని నూతనమైన దానిగా చేస్తాడు. నీ పనిని నూతన పరుస్తాడు, నీ లైఫ్ నూతన పరుస్తాడు, నీ కుటుంబాన్ని నూతనంగా స్టార్ట్ చేస్తాడు. ధైర్యంగా ఉంటున్నావా? విశ్వాసము బలంగా ఉంటున్నదా? ఒకసారి నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. నువ్వు చేసే ప్రార్థనలో నీకు విశ్వాసం ఉంటుందా? దేవుడు ఇస్తాడు నాకు అని, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావా? అప్పుడు ఇస్తాడు దేవుడు. అనుభవము నీకు ఉండాలా, అలాంటి విశ్వాసము నీకు ఉండాలా. నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. ఈరోజు పిల్లలు నీ మాట వింటున్నారా లేదా? ఈరోజు పిల్లల భవిష్యత్తు కొరకు నువ్వు బాధపడుతున్నావా? పిల్లల అడ్మిషన్ కొరకు నువ్వు బాధపడుతున్నావా? హాస్టల్ కొరకు బాధపడుతున్నావా? బాధపడకో. దేవుని మీద విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. నీకు ఏ హాస్టల్ కావాలనో
దానిని బట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు అదే హాస్టల్లో నీకు అడ్మిషన్ ఇవ్వబోతుంటున్నాడు. మంచిదాన్ని నీవు కోరు, మంచి దాంట్లో దేవుడు ఇస్తాడు. చెడ్డై కోరితే ఇవ్వడు, మంచిది కావాలా. నీ బలహీనతను దేవుడు తీసివేస్తుంటున్నాడు. నీ బాధలు, నీ కష్టాలు అన్నీ ఆయన యొద్ద కష్ట తొలగిస్తాడు. ఎక్కడుంటూ ఈ వాక్యం వింటున్నావు నువ్వు ఎలాంటి స్థితి అనుభవిస్తున్నావు? దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తుంటున్నాడు. నువ్వు దేవుని యొద్దకు రా, అప్పుడు నీ యొద్దకు దేవుడు వస్తాడు. నమ్మకంగా ఉండు, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. విశ్వాసములో ఎదుగు. వెదిగినప్పుడే నీ జీవితం బాగవుతుంది. ఎవరో ఏ రీతిగా ఉన్నారని వాళ్ళ కొరకు ఆలోచించుకో. నువ్వు నీ కొరకు నిన్ను నీవే ఆలోచించుకోవాలా. ఎదుటివాడు ఎలాంటి వాడని ఆలోచించుకో. నా జీవితాన్ని నేను కట్టుకోవాలని ఆలోచించు. నా జీవితానికి నేను బాగుండాలని ఆలోచించు. మార్చబడు. పాతవన్నిటిని తీసివేయి, కొత్తగా మార్చబడు. ఆయన నిన్ను కొత్తగా చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన కొత్తగా చేసినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. మార్చుకునే జీవితాన్ని. ఏడవకు, బలహీనురాలు కాకు, బలహీనుడవు కాకు. ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి, ఖచ్చితంగా విడుదలిస్తాడు. ఇట్టి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడైన యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నా తండ్రి, అయ్యా, మార్కు సువార్తలో నుండి, కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి మాట్లాడినవు తండ్రి. నీ బిడ్డలతో ధైర్యపరుచున్నవయ్యా, ఈరోజు బలపరుచున్నావు తండ్రి. బలహీనులను బలపరుస్తున్నావు. నీకు వందనాలు తండ్రి. మీ ఆత్మతో నింపి నడిపించమని, మీ కృపాదిశయములతో నింపి నడిపించమని, మీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Yeah.